హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే మొదటగా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. అలాగే ఎవరైనా ఫిజికల్గా లేకపోతే ఆన్లైన్గా పర్సనల్గా నేర్చుకోదలిచినట్లయితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మనం ఈరోజు ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ మనకి ఇది పేజ్ నెంబర్ 53లో ఉంది. సో మనము ప్రీవియస్లో ఇనిషియల్ హుక్స్ టు స్ట్రైక్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మనము ప్రీవియస్ లెసన్లో ఫర్రు, వర్రు, ధర్రు, తర్రు గురించి తెలుసుకున్నాం. సో ఏదైనా సరే స్ట్రోక్కి లోపల వైపు మనకు చిన్న హుక్ కనుక ఇచ్చినట్లయితే ఆర్ సౌండ్, పెద్దదైతే ఎల్ సౌండ్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు లెఫ్ట్ ఫార్మ్స్, రైట్ ఫార్మ్స్, ఆల్టర్నేటివ్ లెఫ్ట్ ఫార్మ్స్, రైట్ ఫార్మ్స్. ఈ లెఫ్ట్ ఫార్మ్స్ ని రైట్ ఫార్మ్స్ కూడా రాసుకోవచ్చు. ఈ లెఫ్ట్ ఫార్మ్స్ ని రైట్ ఫార్మ్స్ లాగా కూడా రాసుకోవచ్చు. ఎక్కడ రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు అనేది మనము చూద్దాము. చూడండి, డౌన్వర్డ్ ఆర్ కి, ఎస్ కి ఏదైతే మనం ఇనిషియల్ హుక్ పెట్టుకుంటే ఆర్ ఎల్ వస్తాయని చెప్పుకున్నాం కదా, అలాంటి హుక్కులు లేవు. ఓకే, డౌన్వర్డ్ ఆర్ కి, ఎస్ కి ఈ ఇనిషియల్ హుక్స్ అనేవి లేవు. ఓకే, చూడండి, ఫర్, వర్, థర్, ధర్. చూడండి, ఇట్లా మనం రాస్తే ఫర్ అని, ఇలా రాస్తే వర్ అని, ఇలా రాస్తే థర్ అని, దాన్ని తిక్కుగా రాస్తే ధర్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఈ 4 ఫర్, వర్, థర్, థర్. వీటిని ఆల్టర్నేటివ్ ఫార్మ్స్, రైట్ ఫార్మ్స్ రాయొచ్చు. మనం వీటిని లెఫ్ట్ ఫార్మ్స్ అని పిలుస్తాం. మనం ఏదైతే ప్రీవియస్ లెసన్స్ లో నేర్చుకున్నామో దాన్ని లెఫ్ట్ ఫార్మ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనము ఈ టాపిక్ ద్వారా రైట్ ఫార్మ్స్ అనేది నేర్చుకుంటున్నాం. చూడండి, దీన్నే ఇలా రాసినట్లయితే ఫర్ అనేది లెఫ్ట్ ఫామ్ ని ఇలా రైట్ ఫామ్ గా వాడుకోవచ్చు. సో ఏ సందర్భంలో వాడాలి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వీటిని ఎలా రాయాలనేది చూసి తర్వాత మిగతా టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, ఈ ఫర్ ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ ఫర్ ని ఇలా కూడా మనము రాసుకోవచ్చు. దీన్ని లెఫ్ట్ ఫామ్ అంటాము, దీన్ని రైట్ ఫామ్ అంటాము. అంటే మనం ఈరోజు ఏదైతే నేర్చుకోబోతున్నామో అది రైట్ ఫామ్. అలాగే వర్ని ఇలా రాయాల్సిన వర్ని ఇలా కూడా రాసుకుంటున్నాం, ఇలా కూడా రాసుకుంటున్నాం. దీనికి తేడా ఏంటంటే లైట్, థిక్. మనం మార్కర్తో రాస్తాం కాబట్టి మీకు లైట్, థిక్ అనేది సరిగా కనిపించదు. మీరు పెన్సిల్తో రాసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే థర్, లైట్గా రాస్తే థర్. ఇక్కడికి వచ్చేసరికి ఇదే ఫామ్ని ఇలా రాసుకుంటాం, థర్. ఇక్కడ చూడండి, ధర్. దీన్నే తిక్కుగా రాసుకుంటాం, దీన్నే తిక్కుగా రాసుకుంటాం. దీనికి తేడా ఏంటి? లైట్, తిక్కు. చూడండి, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్. మనం ప్రీవియస్ లెసన్స్ లో ఏదైతే ఇనిషియల్ హుక్ టు స్ట్రైక్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ సంబంధించి నేర్చుకున్నామో అవి లెఫ్ట్ ఫార్మ్స్. ఆ లెఫ్ట్ ఫార్మ్స్ ని ఇలా రైట్ ఫార్మ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ముందు చెప్పుకున్నాము, డౌన్వర్డ్ ఆర్ కి, ఎస్ కి ఇనిషియల్ హుక్స్ లేవు. ఎందుకు? వీటికి హుక్ ఇచ్చామనుకోండి ఇది ఫర్ లాగా అయిపోతుంది. మళ్ళీ దీనికి కనుక మనము ఎస్ కనుక హుక్ ఇచ్చామనుకోండి మళ్ళీ థర్ అయిపోతుంది. అందుకని ఈ ఆర్ కి, డౌన్వర్డ్ ఆర్ కి, ఎస్ కి ఎటువంటి హుక్కులు లేవు. ఓకే, అంతవరకు క్లారిటీగా ఉంది కదా మీకు. ఇప్పుడు చూడండి, ఫర్ ని ఇలా రైట్ ఫామ్ లో రాసుకోవచ్చు, వర్ ని ఇలా రైట్ ఫామ్ లో రాసుకోవచ్చు, థర్ ని ఇలా రైట్ ఫామ్ లో రాసుకోవచ్చు, ధర్ ని ఇలా రైట్ ఫామ్ లో రాసుకోవచ్చు. సో ఎప్పుడు రాసుకోవాలి, ఈ ఫామ్ ఎప్పుడు రాసుకోవాలి, లెఫ్ట్ ఫామ్, రైట్ ఫామ్ ఎప్పుడు రాసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, లెఫ్ట్ ఫార్మ్స్ సింగిల్ గా వచ్చినప్పుడు బిఫోర్ ఓవెల్ ఉంటే లెఫ్ట్ ఫార్మ్స్ అంటే ఇవి సింగిల్ గా ఉన్నప్పుడు, బిఫోర్ ఓవెల్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ ఫామ్ రాసుకోవాల్సి ఉంటాం. చూడండి,
ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫర్ ఏమొచ్చింది, ముందు ఓవెల్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది ఫర్ వచ్చింది. ఓకే, సింగిల్గా వచ్చింది, బిఫోర్ ఓవెల్ వచ్చింది. చూడండి ఆఫర్, ఫర్ రాసుకొని ముందు ఆ పెట్టుకుంటాం. ఎందుకు, సింగిల్గా వచ్చింది పదం, దీనికి ఇంకా వేరే స్ట్రోక్స్ ఏం లేవు, దీని ముందు బిఫోర్ ఓవెల్ ఉంది. చూడండి లెఫ్ట్ ఫార్మ్స్ సింగిల్గా వచ్చి బిఫోర్ ఓవెల్ వస్తే లెఫ్ట్ ఫార్మ్ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ తప్పితే వేరే స్ట్రోక్ ఏం లేదు. ఓకే, అది కూడా ఏముంది, ముందు బిఫోర్ ఓవెల్ ఉంది, అందుకని లెఫ్ట్ ఫార్మ్ రాసుకుంటున్నాం. ఓకే, ఐదర్, దర్ రాసుకొని ఐ పెట్టుకోవడం, ఐదర్. చూసారా, ఎందుకని ముందు లెఫ్ట్ ఫార్మ్ రాసాము, ముందు ఓవెల్ వచ్చింది, అలాగే సింగిల్గా వచ్చింది. తర్వాత ఎవర్ ఏమొచ్చింది, ముందు వర్క్ ఏమొచ్చింది, ఏ, ఎవర్, ఏ వర్క్, ఎవర్. ఇధర్, ఈ ధర్, ఇధర్. చూడండి లెఫ్ట్ ఫార్మ్స్ సింగిల్గా రావాలి, బిఫోర్ ఓవెల్ ఉండాలి. ఆఫర్ ముందు ఓవెల్ ఉంది, సింగిల్గా వచ్చింది స్ట్రోక్, అలాగే ఇధర్, ఎవర్, ఇధర్. ఓకే, అలాగే రైట్ ఫార్మ్స్ ఎప్పుడు రాయాలి అంటే సింగిల్గా వచ్చినప్పుడే ఆఫ్టర్ ఓవెల్ ఉండాలి. ఇక్కడికి తేడా అయింది, ఇక్కడ బిఫోర్ ఓవెల్ ఉండాలంటున్నాడు, ఇక్కడ ఆఫ్టర్ ఓవెల్ ఉండాలంటున్నాడు. వీటికి ఎగ్జాంపుల్స్ మిగతా ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ కూడా చూద్దాము. చూడండి ఆల్టర్నేటివ్ ఫార్మ్స్, లెఫ్ట్ ఫార్మ్స్, రైట్ ఫార్మ్స్. మనం ప్రీవియస్ లెసన్ లో ఫర్రు, వర్రు, తర్రు, దర్రు నేర్చుకున్నాము. ఇది లెఫ్ట్ ఫార్మ్స్. వాటిని ఇలా కూడా రాయొచ్చు, ఫర్రు, వర్రు, తర్రు, దర్రు అని ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ ఫార్మ్స్ ఎప్పుడు రాయాలి, రైట్ ఫార్మ్స్ ఎప్పుడు రాయాలో చూద్దాం. లెఫ్ట్ ఫార్మ్స్ వచ్చేసరికి సింగిల్ గా ఉండాలి, బిఫోర్ ఓవెల్ ఉండాలి. వాటికి ఎగ్జాంపుల్స్ ఇది. రైట్ ఫార్మ్స్ సింగిల్ గానే ఉండాలి, ఆఫ్టర్ ఓవెల్ ఉండాలి. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మిగతా ప్రిన్సిపల్స్ చూద్దాం. చూడండి స్టూడెంట్స్, మనం రైట్ ఫార్మ్ ఎప్పుడు రాస్తాము, అలాగే ఆ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ని, లేకపోతే మనం ఏదైతే నేర్చుకున్నామో లెఫ్ట్ ఫార్మ్, రైట్ ఫార్మ్ అని చెప్పేసి వాటిని వేరే స్ట్రోక్ తో జాయిన్ చేయాలంటే ఎలా రాయాలి, మిగతా టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి రైట్ ఫార్మ్స్ ఎప్పుడు రాయాలి, సింగిల్ గా ఉండి ఆఫ్టర్ ఓవెల్ ఉంటే మనము రైట్ ఫార్మ్ రాయాలి. ఓకే, ఫర్, వారు, తర్రు, దర్రు రైట్ ఫార్మ్ ఎప్పుడు రాయాలి, సింగిల్ గా ఉండాలి, ఆఫ్టర్ ఓవెల్ ఉండాలి. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఫ్రై, ఫ్రై, ఫర్ వచ్చింది, తర్వాత ఐ వచ్చింది, ముందు ఓవెల్ ఉందా, లేదు, అందుకని చెప్పేసి రైట్ ఫార్మ్ రాసేసాం. ఓకే, ఫ్రై, ఎఫ్ఆర్ఐ, ఫ్రై, ఎఫ్ఆర్వై, ఫ్రై. ఓకే, తర్వాత వర్డ్ ఫ్రీ, ఎఫ్ఆర్ఈ, ఫ్రీ. ఏమొచ్చింది, ఫార్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఆఫ్టర్ ఓవెల్ వచ్చింది, అందుకని ఫ్రీ. ఫర్ రాసాము, ఈ రాసాము, ఫ్రీ. అలాగే తర్వాత ఎగ్జాంపుల్ త్రీ, తర్రు రాసాము, ఈ ఓవెల్ పెట్టుకున్నాము. ఎందుకు, తర్రు తర్వాత ఓవెల్ వచ్చింది, ముందేం రాలేదు కాబట్టి ఓవెల్, రైట్ ఫార్మ్ రాస్తున్నాము. రైట్ ఫార్మ్ ఎప్పుడు రాయాలంటే సింగిల్ గా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఓవెల్ అనేది రైట్ ఫార్మ్ రాయాలి. దానికి ఎగ్జాంపుల్ ఫ్రై, ఫ్రీ, ట్రీ. మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే చూడండి, ఈ లెఫ్ట్ ఫార్మ్స్ కానీ రైట్ ఫార్మ్స్ కానీ వేరే వాటితో ఎనదర్ స్ట్రోక్ తో జాయిన్ చేయాల్సి వస్తే లెఫ్ట్ ఫార్మ్ కానీ రైట్ ఫార్మ్ కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు. అయితే ప్రిఫరెన్స్ మాత్రం ఎక్కువగా రైట్ ఫార్మ్ కి ఇవ్వబడింది. ప్రిఫరెన్స్ రైట్ ఫార్మ్ కి ఇవ్వబడింది. చూడండి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి కవర్, కవర్, కే వర్, కవర్, కవర్. ఎనదర్ జాయినింగ్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్ రైట్ మోషన్. ఈ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ రైట్ కానీ లెఫ్ట్ ఫార్మ్స్ కానీ రెండింటిని మనం వేరే స్ట్రోక్ తో కలపాల్సి వచ్చినప్పుడు, ఇందాక ఒక్క ఫర్, వర్రు, తర్రు, దర్రు మాత్రమే వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది, కవర్, కే వచ్చింది, కే తర్వాత ఫర్ వచ్చింది. ఇలా అనదర్ స్ట్రోక్ తో కనుక జాయిన్ చేసేటప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా మన కన్వీనియంట్ ప్రకారం మన ఈజియర్ జాయినింగ్ కోసం వాడుకోవచ్చు. అయితే ప్రిఫరెన్స్ అనేది రైట్ ఫార్మ్ కి ఎక్కువగా ఇవ్వబడింది. అలాగే నెక్స్ట్ వర్డ్ చూడండి, డిఫర్, డి ఫర్, డిఫర్, డి ఫర్, డిఫర్. అలాగే నెక్స్ట్ వర్డ్ లివర్, లివర్, లివర్. ఓకే, ఈ ఫర్రు, వర్రు, ధర్రు, ధర్రు రైట్ ఫార్మ్ లెఫ్ట్ ఫార్మ్ ని
అనదర్ స్ట్రోక్ తో కనుక జాయిన్ చేసే పని అయితే లెఫ్ట్ ఆర్ రైట్ మోషన్ రాసుకోవాలి. రైట్ మోషన్ రైట్ ఫామ్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడింది. వాటికి ఎగ్జాంపుల్ కవర్, డిఫర్, లివర్ అనేది మనకి ఇవ్వబడింది. సో ఇంతవరకు కూడా మీకు ఫరు సంబంధించి థరు సంబంధించినటువంటి లెఫ్ట్ ఫార్మ్స్, రైట్ ఫార్మ్స్ గురించి చెప్పాను. అలాగే మరికొన్ని ఎల్కి సంబంధించి ఇందాక దాకా వచ్చినవన్నీ కూడా ఆరుకు సంబంధించి వచ్చినాయి. ఇప్పుడు ఎల్కి సంబంధించి వాళ్ళను కూడా ఆల్టర్నేటివ్ ఫామ్ లో రాసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ అంటే దీని బదులు ఇది రాసుకోవచ్చు. ఓకే, ఏమేమి రాసుకోవచ్చు? దీనికి ఏమున్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. దానికి వచ్చేసరికి థరు 4 ఉన్నాయి. ఇక్కడ వీటికి వచ్చేటప్పటికి 2 మాత్రమే ఉన్నాయి. అది వాళ్ళు లెఫ్ట్ ఫార్మ్స్ మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు రైట్ ఫార్మ్స్, వాటిని ఇందాకైతే ఎట్లా రాసుకున్నామో అలా పెద్ద హుక్ పెట్టుకొని వాళ్ళు అనేది రాసుకుంటాము. ఓకే, చిన్న హుక్ పెట్టుకుంటేనేమో ఆర్ పలుకుతుంది, పెద్ద హుక్ పెట్టుకుంటేనేమో ఎల్ పలుకుతుంది. అంతే తేడా. ఇక్కడ ఈ వాళ్ళకి తేడా ఏంటి? లైట్ తిక్కు అంతే. మనము ఏదైతే ఆర్ సౌండ్ కి థరు ఎలా అయితే వాడుకున్నామో అలాగే ఎల్ కూడా వాళ్ళు అనేది 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిని ఈ రకంగా రాసుకోవాలి. అర్థమైంది కదా? వాళ్ళకి వచ్చేసరికి అలా, వాళ్ళకి వచ్చేసరికి అలా. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ వాళ్ళకు సంబంధించి రైట్ ఫార్మ్స్ అనేది ఎప్పుడు వాడుకోవాలి అంటే ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్, అపోర్డ్ ఆర్, హెచ్ఈడబ్ల్యూ, అపోర్డ్ హెచ్, డౌన్వర్డ్ హెచ్, అపోర్డ్ హెచ్ మాత్రమే. ఓకే, అప్ స్ట్రోక్స్ తర్వాత, అలాగే ఆఫ్టర్ హారిజాంటల్ స్ట్రోక్స్. హారిజాంటల్ స్ట్రోక్స్ అంటే మీకు తెలుసు కదా, కే, గే, ఎంఎన్, ఇంగ్. ఈ రైట్ ఫార్మ్స్ ఎప్పుడు రాసుకోవచ్చు అంటే ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత, ఆఫ్టర్ హారిజాంటల్స్ ఎక్సెప్ట్ ఎం. హారిజాంటల్లో ఎమ్ లేకుండా కే, గే, ఎన్, ఇంగ్ కి ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత మనము ఈ రైట్ ఫామ్ ని వాడుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాము. చూడండి, రైట్ ఫార్మ్స్ ఏదైతే వాటికి సంబంధించి ఉన్నాయో అవి సింగిల్ గా వచ్చినప్పుడు రాయాలి, ఆఫ్టర్ ఓవెల్ రాయాలి. వాటికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ థరు కనుక వేరే స్ట్రోక్స్ తో జాయిన్ చేయవలసి వస్తే లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా వాడుకోవచ్చు. ప్రిఫరెన్స్ అయితే రైట్ మోషన్ కి ఇవ్వబడింది. వాటికి ఎగ్జాంపుల్ చూసాము. అలాగే వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ 2 కూడా ఎగ్జాంపుల్ చూసుకున్నాము, ఎలా రాయాలో చూసాము. ఈ వాళ్ళు ఎలా వాడాలనే దానికి ఏంటంటే ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్, ఆఫ్టర్ హారిజాంటల్స్ ఎక్సెప్ట్ ఎమ్ అంటే కేగే, ఎంఎన్, ఇంకా హారిజాంటల్ స్ట్రోక్స్. ఎమ్ కాకుండా మిగతా హారిజాంటల్ స్ట్రోక్స్, అప్వర్డ్ స్ట్రోక్స్ తర్వాత ఈ రైట్ ఫామ్ అనేది వాడాలి. సో ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. చూడండి స్టూడెంట్స్, రైట్ ఫామ్ వాళ్ళకి సంబంధించి ఎలా రాయాలో చూద్దాం రండి. చూడండి, రైట్ ఫామ్ ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత, ఆఫ్టర్ హారిజాంటల్ స్ట్రోక్స్ ఎక్సెప్ట్ ఎమ్ కాకుండా మిగతా ఏదైతే మనం ఇప్పుడు చూపించుకున్నామో అప్ స్ట్రోక్స్, హారిజాంటల్ స్ట్రోక్స్, ఎమ్ ఉండకూడదు. ఎమ్ కాకుండా మిగతా అన్ని స్ట్రోక్స్ కి మనము ఈ రైట్ ఫామ్ వాడుకుంటాం. చూడండి ఎగ్జాంపుల్, రైవల్. ఓకే, అప్పుడు ఆర్ వచ్చింది, తర్వాత ఐ వచ్చింది, వాళ్ళు వచ్చింది. అలాగే హావెల్, హెచ్ వచ్చింది, తర్వాత మనకి వాళ్ళు వచ్చింది. అలాగే నావెల్. ఓకే, నావెల్. రైట్ ఫామ్ ఎప్పుడు రాయాలి? ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత, ఆఫ్టర్ హారిజాంటల్ కే, గే, ఎంఎన్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం ఎమ్ ని ఒమిట్ చేసేసేయాలి. మిగతా రిమైనింగ్ కే, గే, ఎన్, ఇంగ్ కి ఇది రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మిగతా అన్ని సందర్భాల్లో మనం లెఫ్ట్ ఫామ్ ని వాడుకోవాలి. చూడండి, ఫ్లై, ఫ్లోర్, హోప్ఫుల్, మీరు ఇందాక చెప్పారు కదా, హెచ్ తర్వాత మనకి ఈ బల్ కానీ వచ్చినప్పుడు రైట్ ఫామ్ రాసుకోవాలని. ఇక్కడికి వచ్చేసరికి మీకు హెచ్ తర్వాత వేరే స్ట్రోక్ ఉంది. మనం ఇది పీకి కలిపి రాస్తున్నాం, హెచ్కి కలిపి రాయట్లా.
అందుకని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ ఫామ్ అనేది వాడటం జరిగింది. ఓకే, చూడండి మళ్ళీ మనం ఫాలో వాళ్ళు రైట్ ఫార్మ్స్ ఎప్పుడు వాడతాము? ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్, ఆఫ్టర్ హారిజాంటల్ స్ట్రోక్స్, ఎక్సెప్ట్ ఎమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవి. అలాగే మిగతా అన్ని సందర్భాల్లో లెఫ్ట్ ఫామ్ రాస్తాము, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. అలా కాకుండా ఇప్పుడు మనము ఈ ఫర్, వర్ ఇవి ఉన్నాయి కదా, వీటికి మధ్యలో ఏదన్నా ఇంటర్వ్యూనింగ్ ఓవెల్ కనుక వచ్చిందనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు పర్ర అని ఉంది, అయితే బర్ర అని ఉంది, తర్ర ఉంది, ధర్ర ఉంది. ఇప్పుడు ఏంటి పర్ర అంటే పిఆర్, మనకు తెలిసిందే, పిఆర్ కలిపి మనం పర్ర అని పిలుస్తున్నాం. ఒకవేళ పికి ఆర్కి కనుక మధ్యలో ఇంటర్వ్యూనింగ్ ఓవెల్ కనుక వస్తే ఏం చేయాలి అనే టాపిక్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనము చిన్న ఇనీషియల్ హుక్ పెట్టుకుంటే ఆర్ కానీ ఎల్ కానీ పలుకుతుందని చెప్పేసి, వాటికి ఇంటర్వ్యూనింగ్ గా ఏదైనా ఓవెల్ కనుక వస్తే ఏం చేయాలి? చూడండి, లైట్ డాట్ కనుక వచ్చింది అనుకోండి, చిన్న స్మాల్ సర్కిల్ పెట్టుకోవాలి. సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం డర్ అని రాసాము, డర్ అని రాసాము. ఈ డికి ఆర్కి మధ్యలో కనుక ఏదైనా ఓవెల్ వచ్చింది అనుకోండి, చిన్న సర్కిల్ని ముందు వైపు కానీ తర్వాత వైపు కానీ, ఆ డర్కి ముందు వైపు కానీ తర్వాత వైపు కానీ ఏదైతే ఓవెల్ పలుకుతుందో ఆ ప్లేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు డార్క్, మామూలుగా అయితే ఏం రాయాలి? డిఆర్కే, డార్క్ అని ఇలా రాస్తాం. డి రాసి అప్పుడు రాసి కే రాస్తాం. మనం ఆల్రెడీ డర్ అనేది నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? డర్ అనేది రాసుకొని కే పెట్టుకోవాలి. మధ్యలో ఏమొచ్చింది? యా అనే ఓవెల్ వచ్చింది. ఆ ఓవెల్ని మనం ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ముందు భాగంలో పెట్టుకోవచ్చు. ఈ చిన్న సర్కిల్ మనం పెట్టాము అంటే ఏదైతే ఆ హుక్కుకి దగ్గరగా అక్కడ మధ్యలో వాటికి ఓవెల్ వచ్చింది అని చెప్పేసి అర్థం అనమాట. అలాగే షార్ప్, షా, ఇష్కి ఆర్కి మధ్యలో షా అనే ఓవెల్ వచ్చింది. సో అందుకని చెప్పేసి చిన్న స్మాల్ సర్కిల్ ముందు కానీ తర్వాత కానీ పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే టెర్మినస్, టీకి ఆర్కి మధ్యలో ఏ ఓవెల్ వచ్చింది, అందుకని సర్కిల్ని ముందు వైపు కానీ తర్వాత వైపు కానీ మనం పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియోలో ఇనీషియల్ హుక్స్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ అనేసి నేర్చుకున్నాము. వాటిలో పర్రో, బార్రో, టర్రో, డర్రో, చెర్రో, జర్రో, కర్రో, గర్రో మనం నేర్చుకున్నాం కదా. అలాగే ఏదైతే కర్వ్ స్ట్రోక్స్ ఉన్నాయో వాటికి కూడా మనం ఆర్ హుక్, ఎల్ హుక్ తగిలించుకున్నాం. చూడండి, ఆ హుక్కి మధ్యలో కనుక ఏదైనా ఓవెల్ వస్తే, అంటే ఓవెల్ అంటే లైట్ డాట్ ఓవెల్ వచ్చింది అనుకోండి, చిన్న సర్కిల్ ని మనం ఏదైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో వాటికి దగ్గరగా ముందు వైపు కానీ తర్వాత వైపు కానీ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, లాస్ట్ ఎగ్జాంపుల్ ఫిల్ అని వచ్చింది అనుకోండి, ఏమొచ్చింది? ఎఫ్కి ఎల్కి ఏమొచ్చింది? ఫీ. ఇలా ఈ ఓవెల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న సర్కిల్ పెట్టుకుంటే మనం చదువుకునేటప్పుడు ఎఫ్ తర్వాత ఇక్కడ ఈ అని వచ్చింది, ఎందుకు ఈ ప్లేస్ లో మనం పెట్టుకున్నాం, ఎఫ్ ఫిల్. ఓకే, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి? లైట్ డాట్ వచ్చినప్పుడు మనం చిన్న సర్కిల్ పెట్టుకున్నాం, మనకు అనుమానం రావచ్చు ఇక్కడ డాష్ వస్తుంది కదా అని. అలా ఏముండదు, మనం ఇట్లా లైట్ డాట్, లైట్ ఓవెల్ వచ్చినప్పుడు సర్కిల్ పెట్టుకుంటాం. దాని ప్రకారం ఏంటంటే మనకి డాట్ ఓవెల్స్ వచ్చినాయి అని చెప్పేసి అర్థం అనమాట. అదే కనుక లైట్ డాష్ వచ్చింది అనుకోండి, స్మాల్ డాష్ మనం పెట్టుకుంటాం. ఓకే, కట్ చేసుకుంటాం. ఎలాగో చూద్దాం. చూడండి, ఫార్మర్, ఎఫ్కి ఆర్కి మధ్యలో ఆ వచ్చింది, అందుకని ఆ వచ్చిన ఆని ఇలా మనం కట్ చేసుకుంటాం. ఫార్మర్, ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ అయితే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అయితే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అయితే థర్డ్ ప్లేస్. అలాగే చర్చ్, ఏమొచ్చింది? చే వచ్చింది, ఆ వచ్చింది, మళ్ళీ చే వచ్చింది, చర్చ్. మధ్యలో కట్ చేసుకుంటాం, ఎందుకని? యు మీద ఆ పలికింది. ఓకే, యు మీద ఆ పలికింది కాబట్టి మనం చర్చ్, సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది, అందువల్ల దీన్ని కట్ చేసుకున్నాము. అయితే కోర్స్ అనే పదము, బిఫోర్ అనే పదము ఇలాగే రాసుకోవాలి. కర్ రాసుకొని ఎస్ రాసుకొని ఇలా కట్ చేసుకోవాలి. బిఫోర్ అనే పదము బి రాసి ఫర్ రాసి ఇలా కట్ చేసుకోవాలి. బిఫోర్, కోర్స్, ఈ రెండు పదాలకి ప్రిన్సిపల్ అప్లై కాదు, ఈ రెండు మీరు యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి,
మనం ప్రీవియస్ లెసన్స్ లో ఇనిషియల్ హుక్స్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ లో చిన్న హుక్ ని రైట్ మోషన్ లో లెఫ్ట్ మోషన్ లో అటాచ్ చేసుకున్నట్టయితే ఆర్ ఎల్ వస్తాయని చెప్పుకున్నాం కదా. ఆ హుక్ కి స్ట్రోక్ కి మధ్యలో కనుక లైట్ డాట్ ఓవర్ కనుక వస్తే చిన్న సర్కిల్ పెడతాము. అది ఎక్కడ పెడతాము? అటాచ్మెంట్ కి ముందు కానీ తర్వాత కానీ పెడతాము. సో ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినైతే 1-2 సార్లు వీడియో చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అలాగే షార్ప్, షా ముందు షా వచ్చి తర్వాత మనకి యా వచ్చింది. ఓకే, అలాగే టర్మినస్, ఫిల్. చూడండి మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ గా మనకి ఫిల్ ఎఫ్ తర్వాత ఏమొచ్చింది? ఈ వచ్చింది. అందుకని చిన్న సర్కిల్ పెట్టుకున్నాం. తర్వాత మనం ఫల్ రాసుకున్నాము. ఎఫ్ తర్వాత ఈ చదువుకొని తర్వాత ఎల్ చదువుకుంటాం. దీనికి సర్కిల్ ముందైనా పెట్టుకోవచ్చు. మనకి సర్కిల్ ఎక్కడ పెట్టుకోవాలనే ప్రాబ్లం ఏం లేదు. ముందు వైపు పెట్టుకోవచ్చు, తర్వాత వైపు పెట్టుకోవచ్చు. అలాగే ఆ ఇనిషియల్ అటాచ్మెంట్ మధ్యలో లైట్ డాష్ కనుక వస్తే చిన్న టిక్ ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్ ఫార్మర్, చర్చ్. చూడండి చర్చ్, చర్రు చే మధ్యలో ఇది వచ్చింది. చూడండి మనకి ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము? ఇనిషియల్ అటాచ్మెంట్ లో లైట్ డాట్ వచ్చినా, లైట్ డాష్ వచ్చినా, లైట్ డాట్ వస్తే చిన్న సర్కిల్ పెట్టుకోమన్నాము, లైట్ డాష్ వస్తే చిన్న డాష్ అనేది మనం పెట్టుకోవాల్సిన. అలా కాకుండా థిక్ ఓవెల్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఫీల్, ఈల్ అంటే థిక్ వచ్చింది, అప్పుడు మనం పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఓన్లీ ఈ రూల్స్ దేనికి అప్లై అవుతాయి? లైట్ డాట్ వచ్చినా, లైట్ డాష్ వచ్చినా మాత్రమే అప్లికబుల్ అవుతాయి. అదే కనుక ఈ ఎఫ్ కి ఎల్ కి మధ్యలో ఏమొచ్చింది? ఈ అనేటువంటి దీర్ఘం వచ్చింది. అంటే దీర్ఘం వచ్చింది కాబట్టి థిక్ ఓవెల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా రాసుకోవాలి. ఇలా ఫాల్ రాసుకొని ఓవెల్ పెట్టడానికి లేదు. ఎందుకు? ఇది ఓన్లీ లైట్ డాట్ కి లైట్ డాష్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇలా మనకి డార్క్ ఓవెల్ వచ్చినప్పుడు, థిక్ ఓవెల్ వచ్చినప్పుడు మనం పూర్తిగా రాసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ డాష్ వచ్చేసరికి ఫూల్, FOOL, ఫూల్, ఫూల్ వచ్చినప్పుడు పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు? థిక్ డాష్ వచ్చింది కాబట్టి. మనకి ఈ రూల్ ఏంది? లైట్ డాట్ కి లైట్ డాష్ కి మనకి అప్లై అవుతుంది. పూర్తిగా వచ్చినప్పుడు మొత్తం రాసుకోవాల్సి ఉంటుంది స్ట్రోక్. అయితే కోర్స్ అనేది, బిఫోర్ అనేది మనం ఎక్కడైతే ఇక్కడ ఎలా అయితే చూపించామో అలాగే మీరు రాసుకోవాల్సి వచ్చింది. బిఫోర్, బి ఫర్ బిఫోర్, కోర్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మళ్ళీ 2 సార్లు చూడండి. దీనికి సంబంధించి, ఈ చాప్టర్ సంబంధించి ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా డిస్కస్ చేసుకుందాము. చూడండి, ఇనిషియల్ అటాచ్మెంట్ కి ఏదైనా మధ్యలో లైట్ డాట్ ఓవర్ కనుక వస్తే చిన్న స్మాల్ సర్కిల్ పెట్టాలి. ఆ ఇనిషియల్ అటాచ్మెంట్ కి ముందు కానీ తర్వాత కానీ పెట్టాలి. ఎగ్జాంపుల్స్ ఇవి. అదే లైట్ డాష్ వచ్చింది అంటే లైట్ డాష్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. అది మనం దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది. స్ట్రోక్ కి ఆ అటాచ్మెంట్ కి మనం కట్ చేయాల్సి వస్తుంది. ఏ ప్లేస్ ఓవెల్ వస్తే ఆ ప్లేస్ కట్ చేస్తాం. లైట్ డాష్ అంటే మొత్తం 3 ఏవైతే మనకి లైట్ ఏవైతే ఉన్నాయో 3, ఆ 3 ఎక్కడ వచ్చినా ఏ ప్లేస్ లో ఓవెల్ వస్తే ఆ ప్లేస్ లో కట్ చేస్తాం. దీనికి కూడా అంతే. అలాగే దీనికి సంబంధించినటువంటి కోర్స్ అనే పదాలు, బిఫోర్ అనే పదాలు, వీటికి ప్రిన్సిపల్ అప్లై కావు. ఇవి ఇలాగే రాసుకోవాలి. అలాగే లైట్ కాకుండా డార్క్ ఏదైతే ఓవెల్స్ వచ్చాయో, లైట్ డాట్ లైట్ డాష్ కాకుండా డార్క్ సంబంధించి థిక్గా డాట్ డాష్ ఓవెల్స్ వస్తే పూర్తిగా రాసుకోవాల్సి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఫీలు, ఫూల్ అనేది ఎగ్జాంపుల్. సో చివరి పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్ చూద్దాం. చూడండి, ఫైనల్లో టీకి ఆర్కి మధ్యలో, టీకి ఆర్కి మధ్యలో యు సౌండ్ వచ్చింది అనుకోండి. యు అనేటువంటి దిప్తాంగం. ఓకే, యు అనేటువంటి దిప్తాంగం వచ్చింది అనుకోండి. ఎలా రాయాలో చూద్దాం. చూడండి, లెక్చూర్, ఏమొచ్చింది? టీకి ఆర్కి మధ్యలో యు అనేటువంటి దిప్తాంగం వచ్చింది. సో మనం ఏం చేయాలి? ఎల్ కే రాసుకొని, క్యూర్ అని రాసుకొని, టర్ రాసుకొని, టీకి ఆర్కి వచ్చిన మధ్యలో యూని కింద వైపు గీత కింద పెట్టుకోవాలి. లేకపోతే ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, మన కన్వీనియంట్ బట్టి కింద రాసుకోవడం బెస్ట్. ఓకే, లెక్చూర్, LK, చూర్, TUR, క్యూర్. ఎందుకంటే కింద పెట్టుకుంటే సపోజ్ క్యాప్చూర్, చూర్ ఏమొచ్చింది? చూర్. టీకి ఆర్ మధ్యలో యు అనేది దిప్తాంగం వచ్చింది. సో చూడండి, ఇలా కింద రాసుకుంటే మంచిది. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు క్యాప్చూర్స్ అని వచ్చింది. మనం కనుక ఇక్కడ తగిలించుకున్నాం అనుకోండి, ఎస్ రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కింద రాసుకుంటే మనకి బాగుంటుంది. క్యాప్చూర్స్, కే, పి, టర్, కింద యు, క్యాప్చూర్. చూడండి, ఫైనల్లో
ఫైనల్లో వరల్డ్ ఫైనల్లో టీకి ఆర్కి మధ్యలో కనుక యు అనేటువంటి దిప్తాంగ్ కనుక వచ్చింది అనుకోండి, దిప్తాంగ్ వస్తే ఎలా రాయాలంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ లెక్చూర్ టీకి ఆర్కి మధ్యలో యు అనేటువంటి దిప్తాంగ్ వచ్చింది. సో ఆ యు అనేటువంటి దిప్తాంగ్ని చ్యూర్ కి కింద వైపు పెట్టుకున్నాం. అలాగే క్యాప్చూర్ మీరు చూడండి టెక్స్ట్ బుక్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చాప్టర్ చివరిలో ఎగ్జాంపుల్స్ అనేది ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అలాగే ఏదైతే ఈ లెక్చూర్ క్యాప్చూర్ ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మనని కాంటాక్ట్ అవ్వండి, మనం పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తాము. చూడండి లెక్చూర్ క్యాప్చూర్స్ 54వ పేజీలో మీకు వీటికి సంబంధించినటువంటి పూర్తి ఎగ్జాంపుల్స్ అనేది ఉన్నాయి. అలాగే ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. మీరు ఏదైతే ఎక్సర్సైజ్ నెంబర్ 43, 44 అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ చాప్టర్ సంబంధించినటువంటి గ్రామ్ లాగ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత లెసన్ ఏదైతే సర్కిల్ ఆర్ లూప్ ప్రిసీడింగ్ ఇనిషియల్ హుక్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.